ప్రధానమంత్రిని పిలిచారు, కేంద్ర మంత్రులు పిలిచారు. ఏదైతే తెలంగాణ సమ్మిట్కి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి వచ్చారు. ఆ తర్వాత మిగతాది నడిచింది. అయితే ఇక్కడ డౌట్ అల్లా ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అట్లాగే మల్లికార్జున్ ఖర్గేలు కూడా పిలిచారు కదా, వాళ్ళు కూడా ఎందుకు రాలేదు సమావేశానికి? పారిశ్రామికవేత్తలు వచ్చారు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రకటించారు, 5 లక్షల కోట్లు ప్రకటించారు. ఓవరాల్గా అంతకుముందు ఏదో విదేశాలకు వెళ్ళి అప్పట్లో చేసుకొచ్చినటువంటి ఒప్పందాలతో కలిపితే 7 లక్షల కోట్లు. సరే, ఇందులో ఎంత ఎగ్జిస్ట్ అవుతాయి ఏంటనేది భవిష్యత్తు తేలుతుంది. అది ఒక సంతోషమే. ముందు ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓఏలు కుదరడం. అయితే కనీసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఖర్గే వీళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళకి పార్లమెంట్ సెషన్స్ ఉంటాయి, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకి వెళ్ళక కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళు రాలేదని ఎందుకు ప్రచారం చేయడం? అది ఒక ఎత్తు. అయితే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడారు కదా అట్లాగా. మరి లోపం ఎక్కడుంది? ఓసారి రేవంత్ గారు ఆలోచించుకుంటే బెటర్ ఏమో. పార్టీ మారిపోతారా ఏంటి అని మాత్రం అనను కానీ, బట్ వాళ్ళ పార్టీ ఎంత సీరియస్గా ఉందన్నది ఆయనకి తెలియాలి కదా.